బొమ్మల కథలు. మద్దిలపాలెం గ్రామంలో చంద్రయ్య, బుచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. చంద్రయ్య న్యాయమైన మాటలతో జీవించే రైతు. కృష్ణయ్య చంద్రయ్య కుమారుడు. అతనికి సీత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఓ రోజు బుచ్చమ్మ చంద్రయ్యతో, "ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగాలి." ఏమిటి అది? ఏమైంది? "మరేం లేదండి. ఈ మధ్య మన కృష్ణయ్య మీద ఊర్లో ఏవేవో చెప్పుకుంటున్నారు. నేనడిగితే వాడేమీ చెప్పడం లేదు. మీకేవైనా తెలుసా అసలేం జరిగింది అన్నది?" అదే నాక్కూడా అర్థం కావడం లేదే. తలొకటి చెప్తున్నారు. వాణ్ణడిగితే వాడేమీ మాట్లాడటం లేదు. "అబ్బా, కంగారు పెట్టకుండా అసలేం జరిగిందో చెప్పండి." ఆ వెంకయ్య పొలం గట్టు దగ్గర ఏదో పెట్టాట. ఇప్పుడది కనిపించటం లేదంట. "మరి మన కృష్ణయ్య పేరు ఎలా వచ్చింది అందులోకి?" ఆ రోజు కృష్ణయ్య అక్కడే కనిపించాట. ఇంకేమీ తెలీదు. కాని నేనెవరి మాట నమ్మను బుచ్చమ్మ. తప్పు ఎవరు చేసినా వాళ్ళే బాధ్యత వహించాలి. "సరే, ఏమవుతుందో చూద్దాం" అని బుచ్చమ్మంటుంది. ఆ తర్వాత చంద్రయ్య బయటికి వెళ్తాడు. అక్కడ చెరువు దగ్గర గ్రామస్తులు ఈ వ్యవహారం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పటికి చంద్రయ్య అక్కడికొస్తాడు. ఆ చంద్రయ్య కొడుకే ఆ రోజు అక్కడున్నట్ట. అందరికీ అతని మీదే అనుమానం ఉంది. అదిగో చంద్రయ్య వస్తున్నాడు, అతన్నే అడుగుదాం. ఏంటి అంతా ఓ చోట చేరి ఏదో చర్చించుకుంటున్నారు? అదే మీవాడే కదా ఆ రోజు అక్కడున్నది. దాని గురించే మాట్లాడుకుంటున్నావు. నిజమే నర్సయ్య, కాని మనం నిజాన్ని వెలికి తీయాలి. మావాడు చేసినా చేయకపోయినా తప్పు చేస్తే ఎవడు చేసినా తానే ఎదుర్కోవాలి. నీ మాట విన్నాక ఇంకెవ్వరూ మాట్లాడలేరు చంద్రయ్య. నీ నిజాయితీ తెలుసుగాని కృష్ణయ్య నేరం చేయలేదనిపిస్తే పూర్తిగా పరిశీలించాలి. నిజమే, అసలు నిజం తేలే వరకు మనం ఓ నిర్ధారణకు రాలేము అని అతనింటికొచ్చేస్తాడు. కృష్ణయ్యను అసలు విషయం అడుగుదామని అనుకుంటాడు. బుచ్చమ్మా, 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 "ఆ, వస్తున్నానండి." బుచ్చమ్మా, కృష్ణయ్య ఇంట్లో ఉన్నాడా? "ఆ, ఉన్నాడండి. ఏమైందిప్పుడు? ఎందుకంత కోపంగా ఉన్నారు?" ముందు వాణ్ణి బయటికి పిలువు, చెప్తాను. అని అనడంతో బుచ్చమ్మ కృష్ణయ్యను బయటికి పిలుస్తుంది. కృష్ణయ్య, నిజం చెప్పురా. ఆ రోజు పొలం గట్టు దగ్గర నువ్వున్నావా? అవునాన్నా, నిజమే, ఉన్నాను. కాని నేనేమీ తీయలేదు. కేవలం నీళ్ల కోసం అక్కడ ఆగాను. అక్కడ వేరే వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళెవరో నాకు తెలీదు. నిజమా? ఒక్క తప్పుడు మాట చెప్పినా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు, గుర్తుంచుకో. మనం చేసే తప్పులకి మనమే బాధ్యులం. నిజమే నాన్నా, కాని నేనే తప్పు చెయ్యలేదు. సరేలే, కాలమే నిర్ణయిస్తుంది. నువ్వెలాంటి తప్పు చేయకపోతే అదే నీకు మంచిది అని అంటాడు. రోజులు గడుస్తాయి. కాని అసలు దొంగ ఎవరో మాత్రం తెలీదు. ఈ విషయం వియ్యాల వారికి తెలిసి వారు వీళ్ళింటికొస్తారు. చంద్రయ్య గారు, ఏంటండి ఇది? మీరేదో ఉన్నతమైన కుటుంబం అని సంబంధం కలుపుకున్నావు. ఏంటండి, ఏమైందిప్పుడు? ఏమీ తెలియనట్టు ఇంకా ఏంటి అని అడుగుతారేంటి? మీ అబ్బాయి గురించి ఊర్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అందులో నిజానిజాలేంటో తెలియకుండా మనం ఓ నిర్ధారణకు రాకూడదు కదండి. అయినా సరే, పెళ్లికి ముందు ఇలాంటి పుకార్లొస్తే మా అమ్మాయిని మీ ఇంటికి ఎలా పంపించమంటారు? "అన్నయ్య గారు, మాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి. ఏ విషయమో తేలిపోతుంది కదా." సరే సరే, మీ అబ్బాయి తప్పు చేశాడు అంటే కనుక ఈ సంబంధం రద్దు చేసుకోవడానికి కూడా మేం వెనకాడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో బుచ్చమ్మ, చంద్రయ్య చాలా బాధపడతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, "ఏంటండి, మనవాడి పరిస్థితి ఇలా అయింది." నువ్వేమీ బాధపడకు బుచ్చమ్మ. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. "అది కాదండి, పీటల దాకా వచ్చిన పెళ్లి చెడిపోతే నలుగురు ఏమనుకుంటారు? మీరే ఆలోచించండి." ఇంకా సమయం ఉంది కదే, అంతా మంచే జరగాలని అనుకుందాం అని ఆమెను సముదాయిస్తాడు. ఓ 2 రోజుల తర్వాత పంచాయతీ సభ మొదలవుతుంది. నర్సయ్య, చంద్రయ్య, వెంకయ్య, గ్రామస్తులు అందరూ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ తప్పు ఎవరు చేసినా వాళ్ళు ముందుకు రావాలి. మన ఊరి పరువు మన చేతుల్లోనే ఉంది. అవును, మా ఇంటి పరిస్థితి ఏమీ బాలేదు. ఆ పెట్టె ఎవరు తీసుకున్నారో వెంటనే చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది.
ఆ పెట్టెలో వెంకయ్య భార్య నగానట్రా ఉన్నాయంట. వాటితో అతనికి చాలా పనుంది. చెప్పండి. ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అవుతుంది. చంద్రయ్య కళ్ళు చెమ్మగిల్లుతాయి. చంద్రయ్య గారు, మీరిలా మౌనంగా ఉంటే కుదరదండి. ఏదో ఒకటి మాట్లాడండి. అయ్యా నర్సయ్య, నేనెవ్వరి మాటలకి తల వంచేవాణ్ణి కాదు. కాని నిజం నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం లేదు. నా కొడుకు తప్పు చేస్తే నేనే ముందుగా శిక్షించేవాణ్ణి. కాని మనం విచారణ పూర్తయ్యేలోపు వాణ్ణి దోషిగా తీర్పివ్వడం న్యాయం కాదు. మీరలాగే అంటారండి, కానీ ఆ రోజు కృష్ణయ్యను అక్కడ చూశారన్నది నిజమే కదా. అవును, వాణ్ణా కొడుకు కాబట్టి విచారణ పూర్తయ్యేలోపు దోషిగా తీర్పివ్వడం న్యాయం కాదని నేను అనడం లేదు. వాణ్ణా కన్న కొడుకే అయినా వాడు తప్పు చేస్తే మాత్రం నేనస్సలు క్షమించను. కానీ వాడు చెప్పాడు అక్కడ ఎవరో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారట. వాళ్ళని వెతకడం మన పని. అయితే ఆ రోజు పొలం గట్టు దారి దాటిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ చిన్న కుర్రాడు చెయ్యెత్తి ముందుకొస్తాడు. నాన్నా, నేనా రోజు గొర్రెలు మేపుతూ ఉంటే ఆ పొలందారి మీద చాకలి వెంకటయ్య గారు ఇంకొక పెద్ద మనిషి వెళ్తూ ఉండడం నేను చూశాను. సాకలి వెంకటయ్య ఆయనెక్కడున్నారు? చాకలి వెంకటయ్య సభలో నుంచి కాస్త నెమ్మదిగా లేచి వస్తాడు. నిజమే, ఆ రోజు నేను మా పక్కూరి బంధువుల ఇంటికి వెళ్ళాను. గట్టు దాటిపోయినప్పుడు ఓ కుర్రాడు కర్ర విసరడం చూశాను. ఇంకో పెద్ద మనిషి వేగంగా వెళ్తూ కనిపించాడు, కానీ ముఖం స్పష్టంగా చూడలేదు. కర్ర విసిరాడా? ఎవరి మీద? ఆ కుర్రాడు ఓ పెట్టె లాగుతూ ఉంటే ఒక పెద్ద మనిషి కర్రతో బెదిరించాడు. కుర్రాడు పెట్టె వదిలి పారిపోయాడు. పెట్టి వదిలి పారిపోయాడా? అంటే అదే మనవాడైతే దొంగతనానికి పాల్పడేవాడు కాదు. నిజమే. ఇప్పుడు మిగతా వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. కుర్రాడెవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకో వ్యక్తిని బయటికి తీసుకురావాలి. వెంకయ్య, ఆ రోజు నువ్వు చెప్పినట్టు నీ ఇంటి పనివాడెవరో వచ్చాడని చెప్పావు కదా, వాడేం చెప్తున్నాడు? వెంకయ్య కొంచెం తత్తరపడుతూ, వాడు అప్పుడే ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు అంటారు. కానీ నాకొక వ్యక్తిపైన అనుమానం ఉందండి. ఎవరతను? బంగారయ్యా. నన్ను నమ్మించి నా ఇంట్లోకి చొరబడి నా ఇంటి పరిస్థితులన్నీ గమనించాడు. అతను ఆ రోజు తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. బంగారయ్య ఎక్కడున్నాడిప్పుడు? ముందు వీధిలో ఓ బట్టల దుకాణం దగ్గర ఉంటాడు. కానీ గత వారం నుంచి కనిపించటం లేదు. మరంతే, అతనే అసలు దొంగ అయ్యుండొచ్చు. ఇకపోతే పంచాయతీ తీర్పు త్వరలోనే తెలుస్తుంది మీకు. ఇప్పుడు మన ఊరి పరువు రక్షించబడింది. నాకు నా కొడుకు నిజాయితీపై గర్వంగా ఉంది. కానీ ఈ అన్యాయపు ఆరోపణలు మా కుటుంబాన్ని ఎంతగానో కృంగతీశాయి. చంద్రయ్య గారు, బాధపడకండి. కృష్ణయ్యపై మాకు అనుమానం లేదు. ధన్యవాదాలు నర్సయ్య గారు. నిజం ముందుగానే వెలికి తీసుంటే నమ్మకాలు, సంబంధాలు ఎప్పుడూ నిలబడతాయండి. నిజమేనండి, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. పొరపాటైంది, మన్నించండి. ఇంతలో బుచ్చమ్మ అక్కడికొస్తుంది. బుచ్చమ్మ కంట తడి పెట్టుకుంటూ, ఏవండి, మనవాడికి న్యాయం జరిగింది. కానీ ఆ మచ్చ మిగిలిపోతుందేమో అని నాకు భయం వేస్తోందండి. కాలం అన్నింటినీ మరిపిస్తుంది బుచ్చమ్మ. మరి ఆ పెళ్లివారు మనవాణ్ణి నమ్ముతారంటారా? ఒకసారి మాట్లాడి చూద్దాం. ఆ దేవుడే వాళ్ళ మనసు మార్చాలి అని వియ్యాలవారితో మాట్లాడటానికి వెళ్తాడు. అన్నయ్య గారు, మా వాడు ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయిందండి. అయితే మాత్రం ఊరంతా ఇన్నాళ్ళు మీ వాడి గురించే కదా రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మీరేమంటారో చెప్పండి బావుగారు. మేమీ పెళ్లి రద్దు చేసుకుందాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు, మీరలా అనకండి. మా వాడు ఏ తప్పు చేయలేదు నాకు నమ్మకం లేదండి. ఇక మీరు బయలుదేరండి అని అనడంతో వారు బాధతో అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతలో సీత వచ్చి, అత్తయ్యా, మావయ్య, ఆగండి. అత్తయ్య, నేను మీ అబ్బాయిని నమ్ముతున్నాను. నాన్నా, నేను చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను. సీత, మతుండే మాట్లాడుతున్నావా? అతని గురించి ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నాన్నా, ఆయన ఏ తప్పు చేయలేదని
నేను నమ్ముతున్నాను. ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించేవారు. అవును తల్లి, నువ్వు చెప్పేది నిజమే అని బుచ్చమ్మ అనడంతో కాసేపు సీత తండ్రి ఆలోచించి, సరేనండి, అమ్మాయి ఇష్టమే మా ఇష్టం కూడా. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం బావుగారు. ఇక మేం వెళ్ళొస్తాం. అని అంటాడు చంద్రయ్య. కొన్నాళ్లకు కృష్ణయ్య సీత పెళ్లి కూడా జరుగుతుంది. తప్పు చేసేవాడే దానికి బాధ్యత వహించాలి. బాధ్యతను తోసేయడం కాదు, దాన్ని ఒప్పుకొని మానవత్వాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన ధర్మం. లక్కవరం అనే గ్రామంలో వేణు అతని భార్య రాధతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవాడు. అతనికి సురేష్ నమ్మకమైన స్నేహితుడు. ఓ సాయంత్రం వేణు, రాధ, సురేష్, సరిత కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సురేష్, ఈసారి పంట అద్భుతంగా వచ్చింది. పొలంలో రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. ఆ ఫలితమే ఈ డబ్బు. నువ్వు ఈ రోజు ఇంటికి రావడం నాకెంతో ఆనందంగా ఉందిరా. అరే వేణు, నీ పంట గురించి గ్రామం మొత్తం మాట్లాడుకుంటోంది. ఇంత సంపాదిస్తే ఏదైనా పెద్ద పని చేయాలి కదా. ఏమంటావ్? ఒక వ్యాపారం మొదలు పెడదామా? సురేష్, నువ్వేదో తెలివైన విషయం గురించి మాట్లాడుతున్నావు. అసలు సంగతి చెప్పు. నీ మనసులో ఏముంది? రాధా, సురేష్ ఏదో వ్యాపార ఆలోచన చెప్పబోతున్నాడు. అతనెప్పుడూ ఇలాంటి వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వినడానికేం ఖర్చు లేదు కదా. సరే సురేష్, చెప్పు, నువ్వే వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వేణు, నేనొక కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. గ్రామంలో సేంద్రియ ఉత్పత్తుల దుకాణం పెడదాం. నువ్వు నీ పంట డబ్బు పెట్టు, నేను వ్యాపారం నడుపుతాను. లాభాలు సగం సగం పంచుకుందాం. ఏమంటావు? ఆ, సురేష్, నువ్వు చెప్పేది ఆకర్షణీయంగా ఉంది. కానీ ఇంత పెద్ద మొత్తం డబ్బు ఒకేసారి పెట్టడం ప్రమాదం కాదా? మన గ్రామంలో సేంద్రియ దుకాణం ఎవ్వరూ పెట్టలేదు. జనం కొంటారని నీకెలా తెలుసు? రాధా, నువ్వు నీ ఆలోచన వదిలేయ్. నేను పట్టణంలో అంతా ఆరా చేశాను. సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారాల లాభాలు ఆకాశాన్ని తాకుతోంది. వేణు, నువ్వు నాకు 2 లక్షలివ్వు. నేను దుకాణం సిద్ధం చేస్తాను. 6 నెలల్లో నీ డబ్బు రెట్టింపవుతుంది. సరే సురేష్, నువ్వు నా సోదరుడితో సమానం. నీ మాట నమ్ముతాను. రేపుదయం బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొస్తాను. నువ్వు వ్యాపారం మొదలెట్టు. వేణు, ఒక్కసారి గ్రామ పెద్దలతో మాట్లాడితే. ఇంత పెద్ద నిర్ణయం తొందరపడి తీసుకోవద్దు. మల్లయ్య గారు ఏదైనా సలహా ఇస్తారు. సరిత చెప్పింది నిజమేనండి. మనం మల్లయ్య గారితో ఒకసారి చర్చిద్దాం. 2 లక్షలంటే మామూలు డబ్బు కాదు. అరే, మీరు నన్ను నమ్మరా? నేను వేణు స్నేహితుణ్ణి. నేను మోసం చేస్తా అని అనుకుంటున్నారా? వేణు, నువ్వు నా మీద నమ్మకం ఉంచు. నీకు నష్టం రాదు. రాధా, సరిత, మీరు జాగ్రత్తగా ఉండమంటున్నారు కానీ సురేష్ నా చిన్నప్పటి స్నేహితుడు. అతను నన్ను మోసం చేయడు. సరేరా సురేష్, రేపు డబ్బిస్తాను. వేణు, నువ్వు నీ నిర్ణయం తీసుకున్నావు, కానీ జాగ్రత్తగా ఉండు. సురేష్, నువ్వు వేణు నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు. సరిత, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. వేణు, రేపు డబ్బు సిద్ధం చెయ్యి. నేను వ్యాపారం మొదలు పెడతాను అని చెప్పి సురేష్, సరిత ఇంటికి వెళ్తారు. వేణు, రాధ ఇంట్లోకి వెళ్తూ సురేష్ చెప్పిన విషయం గురించి చర్చిస్తారు. ఇక సురేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత సురేష్, సరిత అతను పెట్టబోయే వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిత సురేష్తో ఇలా అంటుంది. సురేష్, నువ్వు నిజంగా సేంద్రియ దుకాణం పెట్టబోతున్నావా? నువ్వు వేణు డబ్బుని ఏదో మోసం చేయడానికి ఉపయోగిస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. సరిత, నువ్వు ఎక్కువ సినిమాలు చూస్తున్నావు. వేణు నమ్మకస్తుడు. అతనిచ్చిన 2 లక్షలతో నేను పట్టణంలో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటాను. ఆ లాభంతో దుకాణం పెడతాను. సురేష్, నువ్వు వేణు స్నేహాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ఇది మోసం. నువ్వు ఆ ఒప్పందం గురించి వేణుకు చెప్పలేదు. నేనీ పనికి సమ్మతించను. సరిత, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. వేణు నాకు డబ్బిస్తాడు, నేను లాభం సంపాదిస్తాను. అతనికి కూడా కొంత ఇస్తాన్లే. ఎవ్వరికీ నష్టం లేదు. సురేష్, ఈ మోసం నీకొకరోజు భారంగా మారుతుంది. నేను రాధతో మాట్లాడి వేణుని జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సరిత, నువ్వలా చేస్తే మన కుటుంబం రోడ్డున పడుతుంది. నువ్వు నోరు మూసుకో. అంతా నేను చూసుకుంటాను.
సురేష్, నువ్వు చేస్తుంది తప్పు. నీకొక రోజు ఈ మాటలు గుర్తొస్తాయి అని చెప్పి కోపంగా సరిత గదిలోకి వెళ్ళిపోతుంది. సురేష్ అదేం పట్టించుకోకుండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక వారం తర్వాత చెప్పిన మాట ప్రకారం వేణు సురేష్కి డబ్బిస్తాడు. ఈ విషయం గురించి వేణు తన మరొక స్నేహితుడు కిషన్తో చెప్తాడు. కిషన్, సురేష్ టౌన్కి వెళ్ళి 1 వారం అవుతోందిరా. వాడు దుకాణం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు భయంగా ఉంది. ఏదైనా తప్పుగా జరుగుతుందంటావా? వేణు, నువ్వు సురేష్ని ఎంత నమ్మినా అతని ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా ఉంది. నేను పట్టణంలో అడిగితే అతనేదో పెద్ద ఒప్పందం గురించి మాట్లాడాడని తెలిసింది. దుకాణం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. వేణు, నేను చెప్పాను కదా సురేష్ని నమ్మొద్దు అని. అతను మనల్ని మోసం చేశాడు. మన 2 లక్షలు తిరిగి రాకపోతే మనం రోడ్డున పడతాం. రాధా, సురేష్ నా స్నేహితుడు. వాడు నన్ను మోసం చేయడం నమ్మాను. కానీ ఇప్పుడు నాకు కూడా అనుమానంగా ఉంది. కిషన్, మనం మల్లయ్య గారితో మాట్లాడదాం. సరే వేణు, మల్లయ్య గారు న్యాయం చేస్తారు. నువ్వు రాధతో కలిసి మల్లయ్య గారి ఇంటికి వెళ్ళు. నేను సరితను కలిసి సురేష్ గురించి అడుగుతాను. కిషన్, సరిత మంచి మనిషి. ఆమె సురేష్ గురించి ఏదైనా చెప్పగలదు. వేణు, ఈసారి నా మాట విను. మల్లయ్య గారు మనకు సహాయం చేస్తారు అని చెప్పి వేణు, రాధ మల్లయ్య ఇంటికి వెళ్తారు. కిషన్ సరితను కలవడానికి వెళ్తాడు. కిషన్ సరితను తీసుకుని మల్లయ్య ఇంటికి వస్తాడు. ఏమిటయ్యా వేణు, అందరూ ఇలా వచ్చారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి మల్లయ్య గారు. ఏంటమ్మా, ఏమైంది? వేణు, అసలు ఏం జరిగిందో చెప్పు. మల్లయ్య గారు, నేను సురేష్ని నమ్మి 2 లక్షలు ఇచ్చానండి. వాడు సేంద్రియ దుకాణం పెడతా అని చెప్పాడు. కానీ పట్టణంలో వేరే ఒప్పందంలో డబ్బు పెట్టాడు. ఇప్పుడు నా డబ్బు గురించి ఏమీ చెప్పడం లేదు. మల్లయ్య గారు, సురేష్ మమ్మల్ని మోసం చేశాడండి. మా కష్టార్జితం ఇప్పుడు పోయింది. మీరే మాకు న్యాయం చేయాలి. వేణు, నువ్వు సురేష్ని అమితంగా నమ్మావయ్యా. సరిత, నీకు సురేష్ గురించి ఏవైనా తెలుసా? మల్లయ్య గారు, సురేష్ వేణు డబ్బు తీసుకుని పట్టణంలో ఒక అనిశ్చిత ఒప్పందంలో పెట్టాడు. అతనికి దుకాణం పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆపడానికి ప్రయత్నించాను, కానీ అతను నా మాట వినలేదు. వేణు, రాధ, నన్ను క్షమించండి. సురేష్ ఇలాంటి పని చేశాడంటే నమ్మాలనిపించటం లేదమ్మా. ఇంతకాలం మంచిగా ఉండి ఇంత దారుణానికి ఒడికడతాడా? మల్లయ్య గారు, సురేష్ని గ్రామంలోకి రప్పించాలి. అతను వేణు డబ్బు తిరిగి ఇవ్వాలి. గ్రామ యువకులు నాతో ఉన్నారు. మేమతన్ని తీసుకొస్తాం. సరే కిషన్, నువ్వు గ్రామ యువకులతో కలిసి సురేష్ ఎక్కడున్నా సరే తీసుకురా. నేను గ్రామస్తులతో మాట్లాడి న్యాయం చేస్తాను అని చెప్పడంతో కిషన్, గ్రామంలోని మరికొందరు యువకులు కలిసి సురేష్ని పట్టణం నుంచి గ్రామానికి తీసుకొస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామ చౌరస్తాలో అందరూ సమావేశమవుతారు. సురేష్, నువ్వు వేణు స్నేహాన్ని దుర్వినియోగం చేశావు. అతని 2 లక్షలు తీసుకొని మోసం చేశావు. నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయడానికి నీకసలు మనసెలా వచ్చింది? మల్లయ్య గారు, నేను మోసం చేయాలనుకోలేదు. పట్టణంలో ఒప్పందం కుదిరితే వేణు డబ్బు రెట్టింపు చేసి ఇచ్చేవాణ్ణి. కానీ ఆ ఒప్పందం విఫలమైంది. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. ఏంటి సురేష్ నువ్వు చెప్పేది? ఆ రోజు అతను నమ్మకస్తుడు అని చెప్పావు కదా. లేదు సరిత, నేను కూడా మోసపోయాను. చూసావా, అన్యాయంగా ఒకళ్ళని మోసం చేస్తే ఆ పాపం ఊరికే పోదు సురేష్. సురేష్, నువ్వు నా స్నేహాన్ని మోసం చేశావు. నువ్వు దుకాణం పెడతా అని చెప్పావు. ఇప్పుడు నా 2 లక్షలెక్కడా? నువ్వు నన్ను రోడ్డున పడేశావు. సురేష్, నీ తెలివి నిన్నెక్కడికి తీసుకెళ్ళింది? మా కుటుంబం నాశనం అయ్యేలా చేశావు. నీకు బుద్ధి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మా డబ్బు ఎలా తిరిగి కడతావు? వేణు, రాధా, నన్ను క్షమించండి. నేను సురేష్ని ఆపలేకపోయాను. నేను మీకు సహాయం చేస్తాను. నా ఆభరణాలమ్మి కొంత డబ్బిస్తాను. సురేష్, చూసావా, నీ ఒక్కడి వల్ల ఎంతమంది ఇబ్బంది పడాల్సి వస్తుందో. ఏదో స్నేహితుడివి అని నమ్మితే చచ్చా. అసలు స్నేహం మీద నమ్మకం లేకుండా చేశావు. సురేష్, నువ్వు వేణు డబ్బు 1 నెలలో తిరిగివ్వాలయ్యా. లేకపోతే గ్రామం నిన్ను పోలీసులకు అప్పగిస్తుంది. సరిత,
నువ్వు సురేష్ ఈ బాధ్యత నిర్వర్తించేలా చూడు. మల్లయ్య గారు, నేను తప్పు చేశానండి. 1 నెలలో వేణు డబ్బు తిరిగిస్తాను. నన్ను క్షమించండి. సురేష్, నువ్వు నా స్నేహాన్ని కోల్పోయావు. కానీ నువ్వు డబ్బు తిరిగిస్తే నేను నిన్ను క్షమిస్తాను. నీ తెలివి నిన్ను ఈ దారికి తీసుకొచ్చింది చూడు. గ్రామస్తులారా, ఈ సంఘటన మనకు ఒక పాఠం. స్నేహాన్ని నమ్ముకోవడం మంచిది, కానీ జాగ్రత్తగా ఉండాలి. తెలివి మోసంగా మారినప్పుడు అది విధ్వంసం తెస్తుంది. మనం ఐక్యంగా నిలిచి న్యాయం కోసం పోరాడాలి. గ్రామస్తులారా, సురేష్ తప్పు చేశాడు. కానీ నేను మీ అందరి సహాయంతో అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. వేణు, రాధ, మీ డబ్బు నేను తిరిగిప్పిస్తాను. మల్లయ్య గారు, మన గ్రామం ఐక్యత వల్ల వేణు న్యాయం పొందాడు. ఇకపై ఎవ్వరూ మనల్ని మోసం చేయలేరు. అవును, ఇకనైనా స్నేహం ముసుగులో మోసాలు మానేయండి అని చెప్పడంతో అంతా ఇంటికి వెళ్తారు. రోజులు గడుస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం సరిత నగలమ్మి కొంత డబ్బు, సురేష్ పొలం అమ్మి మరికొంత డబ్బు తీసుకుని వేణుకిస్తారు. వేణు, ఇదిగోరా నీ డబ్బు. నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నా మొహం నీకు చూపించను. ఇంకెప్పుడు స్నేహం పేరుతో ఎవరిని మోసం చేయకుండా ఉంటే అదే నువ్వు నాకిచ్చే విలువ. జాగ్రత్త. సరే వేణు. చూసావా సురేష్, నువ్వు చేసిన ఒక్క పొరపాటు విషయాన్ని ఎక్కడి వరకు తీసుకొనొచ్చిందో. నిజమే రాధ, నేను కేవలం వేణుకి అబద్ధం చెప్పాను. ఆ డబ్బొస్తే తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. కాని చివరికి ఈ ఆటలో నేనే బలిపశువునయ్యాను. అందుకే ఒకళ్ళని నమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు వేణు స్నేహితుడివి కాబట్టి ఆయన ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు నీ చేతిలో పెట్టాడు. చూడిప్పుడు ఏమైందో. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. ఇకపై ఎప్పుడూ నేనిలాంటి తప్పులు చేయను. కష్టపడి డబ్బు సంపాదిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. ఆ తర్వాత నుంచి అతను కష్టపడి సంపాదించేవాడు. వేణు, రాధ కూడా అందర్నీ నమ్మకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకునేవాళ్లు.